హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. బ్లౌజ్ కటింగ్ చూసేద్దామా? అయితే చిన్న మాట. నీ రాతకు ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా, నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా. నువ్వు రామ్మా ఓ అరుంధతి, ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా. నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా. రండి చూసేద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ కుట్టే వాళ్ళకి కానీ చాలా ఈజీ ప్రాసెస్. నా ఛానల్లో లింక్ ఉంటుంది, కటింగ్ వీడియోస్ ఉంటాయి, చూడండి. శ్రీహరి లేడీస్ టైలర్స్, నిర్మల ఐడి. మీరు ఈ పేరు కొడితే యూట్యూబ్లో నా ఛానల్ ఓపెన్ అవుతుంది. చాలా ఇందుట్లో బ్లౌజులు మార్పులు ఏమీ లేవండి. నేను ఎక్కువగా బ్లౌజుల మార్పులు ఏమీ లేవని ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఎక్కువగా నేను కుట్టిన బ్లౌజులే. నాకు వచ్చేవన్నీ కూడా ఖాతాలు ఎక్కువగా నేను కుట్టిన బ్లౌజులే. వాళ్ళు నాకేమీ వీటిల్లో ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పలేదు. ఇది మామూలు ముక్క. ముందు మామూలు జాకెట్ కటింగ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా చిన్న ముక్కగా ఉంది, అందుకని ముందు మామూలుది కటింగ్ చేస్తున్నా. ఖర్చులు కూడా నేను ఎక్కువ తీసేయనండి. జాకెట్కి సరిపోయినట్టుగా మోయినంగా తీస్తాను, చేతి పనికి పెట్టాలి కదా. బ్యాక్ సైడ్ తీయగానే చేతులు తీసేస్తాను, అంతవరకు ఆ పని అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోవాలి మనం. నేను ముందుగా ఒక డ్రాయింగ్ అయితే గీసేస్తున్నా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పొడుగు తీస్తున్నా. మనం గీసిన డ్రాయింగ్ కొంచెం ఏమన్నా కావాలంటే కొంచెం కిందకి గుర్తుపెట్టుకోవచ్చు. ఉక్సులు పట్టి కల్లే క్రాస్ బెల్ట్ మనం చూసుకుంటే మనకి అది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కాజాల పట్టి ఎక్స్ట్రా పెడతాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇలా వస్తుందన్నమాట. ఇది చంక. నేను చంక లోతు ఇప్పుడే తీసేస్తా. ప్రత్యేకంగా చంక కట్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ మధ్యలో లోతు అనేది తీను. కటింగ్లోనే చెయ్యి ఇలా కొంచెం మలుపుకుంటే వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఇక్కడికి మనం యువతల ఖర్చు కట్ చేసుకున్నాం అన్నమాట. మనకు కావాల్సింది అసలు డాట్స్కి ఇంత ఎక్స్ట్రా పెట్టాను. ఇది కుట్టి ఇక్కడ పడుతుంది, ఇది ఖర్చు ఉంటుంది. చూసారా, ఈ కొంచెం డాట్స్ కట్ చేసా, ఇది ఖర్చు. ఈ గీత పొడవు గీతలో మనం వేసే కుట్టు పడాలి. ఇక క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా మీకు నేను మామూలుగా చూపిస్తున్నాను. నేను అక్కడ కుట్టేటప్పుడు తీసేసుకుంటాను. ఇది ప్రతి వీడియోలో కూడా నేను ఇలాగే తీస్తాను. ఇప్పుడు ఇది మొత్తం పెట్టేసేసి ఖర్చుతో సహా
నేను కొంచెం తగ్గించే తీసాను కాబట్టి ఖర్చు. మనకి ఈ పొడవు చూసుకున్నా ఈ వెడల్పు చూసుకున్నా తెలిసిపోతుంది. అక్కడ కట్ చేసేద్దాం. ఇకపోతే లైనింగ్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇది మామూలు బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ ఒకటి ఉంది. ఇది మీటర్ ముక్క, అది చిన్న ముక్క కాబట్టి ముందు అది కట్ చేసేసాను. ఇది కొంచెం తడుపుకున్నాము, ఆరిపోయింది. ఈ ముక్కలు వేసి మనం కట్ చేసేసుకుంటే ఇలా కట్ చేసుకునేటప్పుడు మెడకి ఒక గుర్తు పెట్టేసుకుందాము. ఇక్కడ భుజం మీద కొంచెం గుర్తు పెట్టేసుకుంటే, మెడకి ఇక్కడ గుర్తు పెట్టేసుకుంటే మనం ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఇప్పుడు ఇది మామూలు జాకెటే కాబట్టి నేను మెడ తీసేస్తున్నాను. ఎలాగైనా మనం డాట్ చేసాకైనా తీయాల్సిన, మామూలు జాకెట్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదో, సాగిపోయిద్దనేమో. ఇక అది మామూలు జాకెటే కదా. ఇది అయిపోయింది. చేతులు తీసేద్దాం. నేను ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ తీసిన తర్వాత హ్యాండ్స్ అనేది తీస్తానన్నమాట. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు. చేతి క్రాస్ కూడా చంకకి అంటించేటప్పుడే తీసి అంటించేస్తా. బ్లౌజ్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం ఇది చేతి పనికి ఎక్స్ట్రా తీసాం కదా, మామూలు జాకెట్ కాబట్టి చేతి పనికి ఎంత ఎక్స్ట్రా తీసాము, ఇంత ఎక్స్ట్రా తీసాం. ఇప్పుడు మనకి లైనింగ్ జాకెట్కి అది అవసరం లేదు కాబట్టి కొంచెం తీసేస్తున్నాం. తిప్పేసేసరికి సరిపోతుంది. ఓకేనా? ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇది క్రాస్ వేసుకోవాలి. ఇదైతే కటింగ్ లైనింగ్ క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది. ఇవి మామూలు బ్లౌజ్ కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాము. దీంతో ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. ఇది మామూలుగా కుట్టేయటమే కాబట్టి ఓకే, ఇది అయిపోయింది. ఇది మనకి ముక్క దేనికైనా ఎక్స్ట్రా పనికి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, అటొక చెయ్యి చాలా చిన్న ముక్క ఇచ్చాడు. అయితే మనము దీనికి చంక ముక్కలు ఎక్కువ పడతాయి అన్నమాట. పెద్ద పట్టిగా ఉంది కదా, దీనికి చంక ముక్క ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది కొంచెం తక్కువ పడుతుంది. క్రాస్ వచ్చింది జాకెట్, అందుకని నేను ఇటువైపు తీస్తున్నా. వాళ్ళకి మనం చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ చిన్నం చేసారు ఏంటండి అంటే మాత్రం మనం అది క్రాస్ పోయిందండి, లేదు నమ్ముతారు. కొంచెం నమ్మని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోవటము, లేకపోతే ఇది మీరు ఫోటో తీసేసుకోవటము. ఇది చాలా చిన్నది చంక ముక్క పడుద్ది కదా, ఫోటో తీసుకొని వాళ్ళకి చూపించడము, దానికి దీనికి ఎంత గ్యాప్ ఉందనేది మనం చెప్పటము అనేది చేయాలి. చాలామంది మనకే బట్టలు ఇచ్చేటప్పుడు నమ్మకుండా ఉండరు అనుకోండి. కొంతమంది ఏంటంటే కాదు నాకు అయ్యో అదే వేస్తే బాగుండేది, మనం ఏదైతే చేయమో అదే కావాలి అనేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. దానికోసమే నేను చెప్పాను. అందరూ కాదు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు.
నాకు అదే కావాలండి, మీరు అదే వేస్తే బాగుండేది, ఇప్పుడు ఇది తీసి అది వేస్తారా, ఆ చెయ్యి బాడీ తీసి ఈ చెయ్యి వేస్తారా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. మనం ఏదో పాడు చేసేసామన్న అనుమానాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి.